గాక. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. దేవునికి మహిమ. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని బైబిల్తో చదువుకుందాం. అందులో బైబిల్ తీసుకున్నట్లయితే మన మనసును మన స్వాధీనంలో పెట్టుకొని దేవుని యొక్క మాటని ఈ లోకానికి ఎవరికి వినిపించలేదు, కానీ మనకు మాత్రం ఆ సర్వోన్నతమైన మాటలు మనకి ఇవ్వబడింది. ఈ పరిశుద్ధమైన దినములో నేను కొంచెం సౌండ్ పెట్టా, నేను అరవలేదు. మనము కేవలము వచ్చిపోవటం కాదు, కానీ ఆయన సింహాసనం ఎదుట మన హృదయం ఎలా ఉంది అని దేవుడు నిన్ను నన్ను లెక్కడుతున్నాడు. అందుకని అనేక మాటలు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నా కుటుంబానికి నీ కుటుంబానికి ఒక్కొక్క ఆత్మతో హెచ్చరిస్తుంటాడు. ఆ హెచ్చరింపునికి మనం తగిన వారంగా, లోపడిన వారంగా, నడుచుకునే వారంగా, వినే వారంగా, ప్రేమలో జీవించే వారిగా ఉండాలని దేవుని ఉద్దేశమైంది. అందుకని సహోదరులారా, మరి మనం బైబిల్ తీసుకున్నట్లయితే ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట, నేను ఈరోజు రాసుకున్న మాటలు చెప్పలేదు, కానీ మరి దేవుడు ఎందుకో చదివిందే మళ్ళీ చెప్పంటున్నాడు. ఆ ఆలోచన బట్టి కొద్ది మాటలు మాట్లాడతాను. తర్వాత మనకు సంవత్సరానికి ఒక పండుగ వస్తుంది, క్రిస్మస్ పండుగ. ఆ పండుగ చేసేదానికి కూడా మరి అందరి సమక్షంలో కొన్ని మాటలు నేను మాట్లాడదలుచుకున్నాను. అందుకనే మీరు దయచేసి దేవుని విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలని దేవుని పేరిట మిమ్మల్ని ప్రేమతో నేను మాట్లాడుతున్నాను. మరి ఈ సమయంలో మనం బైబిల్ వ్యాకరణం చూడాలంటే మన మనస్సుని మన స్వాధీనంలో ఉంచుకొని చూడాలి. సహోదరులారా, చూడండి, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 10వ వచనం చెప్తుంది. అక్కడ చెప్పబడిన మాట మనం చూడాలి. మీరు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులందరినీ శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. చూడండి, ఎంతటి చక్కటి మాట. ఈ భూమికి ఒక నాశనం రాబోతుందంట. ఆ నాశనం వచ్చేంత వరకు మనకు ఆదరణ ఏమి ఇచ్చాడంటే వాక్యం ఇచ్చాడు. వాక్యముతో కూడా ఏమని చెప్పబడిందంటే ఓర్పునిచ్చాడు. సహోదరులారా, ఓర్పు విషయంలో మనం చెప్పాలంటే సుమారు 1 గంట సేపు మనం తరలించుకోవచ్చు. మనం కుటుంబం తీసుకోవచ్చు. ఓర్పులో నా యజమానుడితో నేను ఓర్పుగా ఉంటున్నానా, నా యజమానుడి మాట నేను గౌరవిస్తున్నానా, కుటుంబముగా, లేక సంఘం కూడా తీసుకోవచ్చు. సంఘానికి నేను సాదృశ్యంగా అనుకూలంగా ఉన్నానా అని మనం తీసుకోవచ్చు. అట్లా సమాజం కూడా, కొంతమంది సమాజంలో ఎప్పుడు చూసినా గొడవ తెస్తూ ఉంటారు ఇంటికి. అలాగా కుటుంబంలో కూడా భార్య భర్తలు ఎప్పుడు గొడవ వేస్తూనే ఉంటారు. అలాగా వాళ్ళ పిల్లలు కూడా గొడవలు చేస్తూనే ఉంటారు ఇంటికి. అది ఇక్కడ అంటున్నాడు, ఓర్పు విషయం నీవు నేను కలిగి ఉన్నామా అని ఒక సబ్జెక్టు ఆయన చెప్తున్నాడు. ఈ లోకానికి ఒక నాశనం రాబోతుంది. ఆ నాశనం అప్పుడు నేను నిన్ను కాపాడేదను. హల్లెలూయా. సరే, ఈ ఓర్పు ఉండడానికి నేను ఒక మాట అడుగుతా. ఈ సమయంలో మీరు దయచేసి ఏమీ అపరాధం అనుకోకూడదు. నాకు ప్రతి ఆదివారం ఆసక్తి ఉంది. అందువల్ల నేను దేవుని వాక్యాన్ని వినాలని
చేతులు ఎత్తమని అడుగుతున్నా, నాకు ఆసక్తి ఉంది. ఎందుకు ఎత్తలేదు తెలుసా? మీరు ఆసక్తి ఉంటే క్రియలేదయ్యా, మీరు 10 గంటలకు వస్తున్నారు, 12 గంటలకు వస్తారని నేను అడుగుతానని మీ డౌట్ వల్ల ఎత్తలేదు. చూడండి, ఈ సమయంలో రోమా పుస్తకం తీసుకోండి, 8:8 ఏమని చెప్తుందో మనకు. వస్తున్నాం, కూర్చున్నాం, ఏదో నేను 4 మాటలు ఎత్తి ఇదే చెప్తున్నాను నేను. అది మీకు ఆసక్తికరంగా లేదని ప్రభు చెప్తున్నాడు. చదువునా? చదువు. శరీర స్వభావం గలవారు సార్లు ఇంకేం చదవబడ్డారు. శరీర స్వభావం గలవారు దేవుణ్ణి ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా మేము సంతోషపరచలేదు. ఎప్పుడు కూడా. ఎందుకని? దేవుడు బైబిల్ లేదు, నీకు లేదు, నీ పిల్లలకి లేదు. అందువల్ల వాక్యం తేటగా చెప్తుంది, నేను రాసుకున్నది కాదు, బైబిల్ చెప్పినట్టుగా నేను మాట్లాడుతున్నాను. దేవుడి కాలంలో గొర్రెల్ని మేకల్ని ఏర్పరుస్తారట. ఎడమ పక్క మేకలు, గుడి పక్క గొర్రెలు. ఆ దావీదు పుస్తకంలో నువ్వు ఉంటావా? నేను అడుగుతున్నా. ఒకవేళ దేవుడి పక్షాన్ని నేను చెప్తున్నా, దేవుడి పనుడుగా నేను అడుగుతున్నా. కనీసం మన తినేదాని మీద శ్రద్ధ ఉంది. కానీ ఎవరైనా నేను అడుగుతున్నా, మీరు తప్పుగా అనుకోకూడదు. ఆదివారము సిగిరి కానీ చేపలు కానీ తీసుకోకుండా ఉండే వ్యక్తి ఎవరో చేద్దాం చూద్దాం. ఎత్తలేరు. ఇప్పుడు చదివిన 2వ వాక్యం చదువు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. అంటే ఏ స్వభావం ఉంది మనలో? ఇప్పుడు నీ గుండె మీద చేయి పెట్టి మాట్లాడు. నేను అడుగుతున్న మాటకి మీరు బాధపడద్దు సహోదరులారా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, చూడండి, సామెతలు 4వ అధ్యాయం 23. నీ హృదయముల నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాసుకోను అన్నాడు. నేను నిన్ను కాస్తాడని కాదు, నువ్వు నన్ను కాస్తాడని కాదు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయము భద్రంగా కాసుకో. ఏది 11 గంటలకు వచ్చేదా నీ హృదయం భద్రం కాసుకునేది? దేనికి నువ్వు ప్రారంభిస్తున్నావు? 6 రోజులు నీకు పని చేయమన్నాడు. 7వ దినము అది నీ ప్రభు దినమని లెక్కించమని చెప్తే నువ్వేం చేస్తున్నావు? ప్రతి వారం నిర్లక్ష్యం నీతో పనిచేస్తుంది. దానికి నేనేం చేసేది? ఒకవేళ నేను అడిగితే కోపడుతున్నాను కదా, మరి నేను అడిగితే కోపడతా. రేపు మేకల గుంపులో పోతే ఏమవుతుంది? మేకల గుంపులోకి పోతే నువ్వు ఇన్ని రోజులు చేసిన భక్తి అంతా వృత్త అయిపోతలేదు. చూడండి, ఇంకొక మాట చెప్తున్నా. యెషయా గ్రంథం తీసుకోండి, 57వ అధ్యాయంలో 18వ వచనం అనుకోండి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? నేను వారి ప్రవర్తన చూచితిని. అమ్మో, ఈరోజు ఆదివారం నాయన, నా పనులన్నీ పక్కన పెడతా, నేను నా పిల్లలకి నీళ్లు పోస్తా, స్థలస్థానం తెలుస్తా, మంచి బట్టలు పెడతా, మంచి అన్నం పెడతా, త్వరగా వెళ్ళు, నేను వస్తా అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారా? అంటే నేనేమన్నానంటే, సహోదరులారా, మన భక్తిలో బైబిల్ అనేది భక్తి కాదు అని నేను మీకు గుర్తు చేస్తాను. బైబిల్ అనేది
భక్తి కాదు. అంటే ఎవరి పట్ల? దేవుని పట్ల. దేవుని పట్ల మనకి ఏముండాలంట? భక్తి ఉండాలంట. అక్కడ ఏమన్నాడు అన్నమాట? 18వ వచనము, నేను వారి ప్రవర్తన చూస్తేనే. సహోదరులారా, మనం చెట్టు పండు తింటేనే కానీ దాని రుచి తెలియదు. అట్లాగనే మన ప్రవర్తన ఎవరు చూస్తారు? నేనా చూసేది కాదు. నన్ను చూడద్దు తల్లి తండ్రిలారా, నన్ను చూడద్దు. మీరు చూడాల్సింది నా తండ్రిని, యేసయ్యని చూడాలా. యేసయ్య నోట వచ్చే మాటని చూడాలి, మాటని చూడాలి. మన భక్తి ఇతరులకి కనపడకూడదు. నేను అంటున్నాను, లోపల ఉండాలి. ఆ భక్తి లోపల ఉంటే అది నీకు శక్తి ఇస్తుంది. అది నీకు శక్తి ఇస్తుంది. ఆహారం తింటే మనకు శక్తి వస్తుంది కదా. మంచి మంచి ఫుడ్ తింటాం, మాంసం తింటాం. సోదరులు, నేను ఒక మాట ఆహారం గురించి, అది మీరు బాధపడదు అంటే మీకు గుర్తు చేస్తున్నాం. దేనికి మన హృదయంలో ప్రార్థిత్వం ఇస్తున్నాం? ఎక్కువగా పనిపాటిగా, జీవితానికా, వ్యాపారానికా, ఉద్యోగానికా, దేనికి? ఒక తూరి నువ్వు ప్రశ్నించుకోవాలి. దేవుని పట్ల మధ్యాహ్నం పోవచ్చు, గుడ్డలు దుక్కోవచ్చు, పనిముట్లు సర్దుకోవచ్చు, కడకపోయినా పర్వాలేదు. కొన్ని మధ్యాహ్నానికి కడకపోతే కూడా పర్వాలేదు. ఒక పళ్ళె కడుక్కొని తింటే చాలు. 6 మందిని 6 పళ్ళెలు కనుక్కోవడం తింటే చాలు. ఎందుకు ఆదివారం గెలవలేకపోతున్నారు? అపవాది ఇప్పుడు చదువునైనా రోమా పుస్తకంలో 8:8 చదివి కదా, మీరు శరీరానికి రుణస్తులు కాదు అని రాయబడింది. ఫస్ట్ దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఇక మీదట శరీర స్వభావం కాదు అన్నవాళ్ళు అదే చెప్పండి. అంటే శరీర స్వభావం ఉన్నట్టే కదా, నాలో నీలో కూడా ఉన్నది కదా. కాబట్టి శరీర స్వభావము దేవుని నీతిని ఆయన సంతోష పెట్టదు. కాబట్టి శరీర స్వభావం కలిగి ఉంటే మనకు రక్షణ లేదు అని నేను సాక్షిగా చెప్తున్నా. మనకు ఆ రోజు ఏం పని? నేను కూడా అడిగాడు సహోదరులారా, దేవుడిని అడిగాను. నేను ఎందుకు తెలుసా? నా కోసం మీరు ప్రార్థన చేయండి అన్నది. మనం ఏది సాధించినా, మన శుక్రవారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు నా ద్వారా. ఏది సాధించినా ఆయన సులభం రాజుగా చెప్పాడు. గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు, చెరువులు, వనాలు ఎన్ని తెలుసుకున్నా అన్ని వ్యర్థము అని చెప్పాడు ఆయన ప్రసంగి గ్రంథంలో. అన్నీ కూడా వ్యర్థమే. మీరు ఏం చూస్తున్నారు? అడవులో ఎదుగుతున్న రెళ్ళునా అన్నాడు ఆయన. కాబట్టి మనకొక ఆతిథ్యం ఇచ్చినాడు. ఈ సమయంలో నేను ఈ మాట చెప్పాలని ఆలోచిస్తున్నాను. మనకు వంశం వెళ్ళి ఏమున్నాయి? వంశం. అబ్రహాం వంశము, యాకోబు వంశము, మోషే వంశము, వంశాలు ఉన్నాయి మనకు బైబిల్లో. అట్లాగానే గోత్రాలు కూడా ఉన్నాయి. రూబేన్ గోత్రం, ఆ గోత్రం, ఈ గోత్రం, ఏదైనా 12 గోత్రాలు ఉన్నాయి. అయితే అన్ని వంశాలు పాత నిబంధనకే ఆగిపోయినాయి. యేసుక్రీస్తు వంశావళి, క్రీస్తు వంశావళి. హల్లెలూయా. అల్లులు చెప్తారు. మీరు ఏమైపోతే అల్లులు చెప్పగలే హల్లెలూయా అనకూడదా? ఎందుకు చిక్కుపడతారు మీరు దేవుని దగ్గర? కాబట్టి మన వంశాలు క్రీస్తు వంశం. మనకు ఏదే వంశం లేదు, క్రీస్తు వంశం. మనకు ఏదే వంశమో లేదు. ఇక ఎక్కడ వంశాల గురించి రాయలేదు. యేసు ప్రభు గారికి ఆగిపోయింది. కాబట్టి మనకు పొలం లేదు, గోత్రం లేదు, ఇంకొకటి లేదు. అదంతా పాత నిబంధన పోల్స్. బైబిల్ చెప్తున్నా నేను. మన వంశం అంతే వంశం, క్రీస్తు వంశం, క్రీస్తు పొలం. కాబట్టి మన అందరము యేసుక్రీస్తు రక్తంతో అడగబడ్డామా లేదా? కడగబడ్డాం. మరి కడగబడిన
స్తుతించాలి. ఇంకా శరీరంగా రుణస్థులు మీరు కారు అని బైబిల్ చెప్పింది. మనం ఇంకా శరీరంలో జీవిస్తే ఎట్లా? ఇంకా శరీరంలో జీవిస్తే ఎట్లా? అసలు గుర్తుపడుతున్నావా మన నడవడికి, మన ప్రవర్తన? అదే అక్కడ చెప్పింది యెషయా గ్రంథంలో 57వ అధ్యాయంలో 18వ వచనం ఏమన్నాడు? వారి ప్రవర్తన నేను చూసేదను. సహోదరులారా, నాకు తెలియదేమో మీ ప్రవర్తన, నా దేవుడు నా ప్రవర్తన నీ ప్రవర్తన అన్నింటిని కూడా చూస్తాడు. ఈరోజు మనం చూడగానే కోటీశ్వరులు, గొప్పవారు, మంచి వంశం గలవారు కూడా మట్టికి మరణమైపోతున్నారు. మనం కూడా మట్టికి వెళ్తాం, కాదని చెప్పడం. అది కన్ను మూస్తే మన పరిస్థితి ఎట్లా? అజ్ఞ లేకపోతే పరలోకమా, పాతాళమా, పరలోకమా? అది ఆయన యేసు ప్రభు ఒకటి ఆయన అన్నాడు ఒక మాట, దేవుని సంతోష పెట్టాలి. తండ్రికి సంతోషం పెట్టాలా లేదా? మనం అందరం ఆయన రక్తం దొరకం, ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన మనందరం లేదు, మనందరినీ కాపాడాడు. మనకి ఈ భూమి మీద శ్రమ అయినాను, ఓర్పు అయినాను, ఓపిక అయినాను ఆయనే సమృద్ధిగా ఇవ్వాలి మనకి. అది ఇస్తేనే మనం బాగుండదు. ఎట చూసిన ఎండే ఎడారే మనం అనుకుంటాం. మాట చెప్పినంత మాత్రం పని కాదు, దాంట్లో శక్తి ఉంది. మాటకి పని చేసే దాని శక్తికి తేడా, వ్యత్యాసం. కాబట్టి నువ్వు నేను ఏమనుకోవాలంటే, మనకు చెప్పిన పాఠము తొలిసూరి మనతో మాట్లాడిన మాట ఏమిటంటే, నీ ఓర్పు విషయంలో నా వాక్యమందు ఏమన్నాడు? ప్రకటన ఆ మాట చెప్పించుకునే వారిగా ఉండాలండి. మనం బైబిల్ చెప్పింది కూడా నీకు నాకేం చెప్పాడంటే, మీరు ఒకరి పట్ల ప్రార్థన చేసుకోండి అన్న. నేను ఒక 10 కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నానన్న వాళ్ళు అల్లేలు చెప్పండి. హల్లెలూయా. ఒక 2 కుటుంబాల కోసం ప్రార్థన చేస్తామన్నా అల్లేలు చెప్పండి. హల్లెలూయా. మా ఇంటి పక్కన ఒక్కరున్నారు, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అబద్ధం పలకొండి ఇక్కడ. అటువలే యేసు ప్రభు చెప్పిన మాట, నిన్ను వల్ల పొరుగువారిని ప్రేమిస్తున్నావు, ఏమని ప్రేమిస్తున్నావు? అయ్యా నా ఇంటి పక్కన కష్టాల్లో ఉన్నారయ్యా, బాధలో ఉన్నారయ్యా, ఇరుకులో ఉన్నారయ్యా అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన విని ఆ కుటుంబాన్ని దేవుడు రప్పిస్తాడంట. ఇది ఆయన చెప్పిన ఒక గైడ్లైన్. మనకు లేదు అలాంటి బుద్ధి. క్రీస్తు మనసు మీరు కలిగి ఉన్నాడంటే ఏ మనసు కలిగి ఉన్నాం మనం? ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటాం. ఆయమ్మ ఏంటిది, ఆయమ్మ ఏంటిది, ఇలాంటి వారు అలాంటి వారు, ఇదే మనకు పొద్దుకూతే పక్కన లేస్తే. బైబిల్ చెప్పింది మనం నేర్చుకోవాలి సహోదరులారా, నేర్చుకునే వారిగానే ఉండాలి. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, దీంట్లో సత్యమే చెప్పాలి. అసత్యంగా చెప్తే ఎవరిని అడుగుతాడు? మిమ్మల్ని అడుగుతాడా? ఎవరిని వేస్తాడు? 2 దెబ్బలు నాకేస్తాడు, 1 దెబ్బ మీకేస్తాడు. ఎందుకని? మీరు వినలేదు కనుక. చెప్పుంటే ఏంటంటరా బుద్ధిమాలినోడా, ఎందుకు చెప్పలేదు నువ్వు అని నన్ను అడుగుతాడు. అందుకని నేను చెప్పి తీరాల. మీరు నన్ను తిన్నా, ఒకవేళ చెడ్డగా అపరాధం చేసుకున్నా కూడా నేను మీకు చెప్పి తీరాలి. ఆయన చెప్పిన మాట చెప్పి తీరాలి. ఇది ఆయన యొక్క పర్మిషన్. కాబట్టి మనము ప్రతి విషయంలో ఓర్పు కలిగి ఉన్నామంటున్నాడు. ఈ వారంలో మనతో మాట్లాడే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఓర్పు కలిగి ఉండాలంట. మనం ఇంకా దావీదుని తీసుకున్నాం ఒక మాట. 34:13
చెడ్డ మాటలు నీ నోటి గుంట పలకకుండా, నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. హల్లెలూయా. దేవుని స్తోత్రం. యేసయ్యా యేసయ్యా ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా నా ప్రియా ఎప్పుడో నిరాకడ సమయం. ఎప్పుడో నిరాకడ సమయం. యేసయ్యా Thank you.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక ఈ డిసెంబర్ నెలలో 20వ తారీఖున ప్రతి సంవత్సరం మనకు పండుగ వస్తుందని అందరికీ తెలుసు. ఆ పండుగ హిందువుల పూర్వకంగా కూడా సంవత్సరానికి ఒక పండుగ వస్తుంది. అప్పుడు అలాంటి స్థితిలో కూడా మనం జీవించిన వాళ్ళమే. కానీ ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధాత్మ రక్తం ద్వారా మనము మరణించి మళ్ళీ లేపి ఆయన రక్తం ద్వారా మనం కాపాడేది. అందువల్ల మనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి మనలో వారసులుగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి సహోదరులు, ఈ రాజ్యానికి వారసులుగా ఉన్నవాళ్ళ మనము క్రైస్తవులము అని పేరు పెట్టి పిలువబడిన వారము క్రైస్తవ గద్దము మనము అనుసరించాలి. ఏమిటి పండుగ? మనము క్రైస్తవులుగా వస్తూనే ఉంటాయి, ఎప్పుడు పండుగ చేసుకోవచ్చు. అయితే ఆయన జన్మదినము సంవత్సరానికి ఒక గురి జ్ఞాపకార్థంగా చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని చదివేదానికి టైం లేదు. కానీ పండుగ చేయమన్నాడు యేసు ప్రభు. ఎలా చేయమన్నాడు, ఎట్లా చేయమన్నాడు, అట్లా ఆయన నోటి మాట బట్టి చేస్తే మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి, మన సమాజానికి ఆశీర్వాదంగా ఉంటుందని యేసు ప్రభు పండుగని చేయమని చెప్పున్నాడు బైబిల్లో. అది మనం ఒక చూద్దాం. తీసుకోండి, లూకాసు వార్త తీసుకోండి. 14వ అధ్యాయంలో 12వ వచనం మనం చదివితే, ఆయన నిన్ను నన్ను పిలిచినాడు సహోదరులారా. కాబట్టి మనం మర్చిపోకూడదు. మనం పిలిచిన పిలుపు ఉంది మనకు. ఆయన తను పిలిచిన వారితో ఇట్లా ఏం చెప్తున్నాడట? ఎంత ఇదిగో నువ్వు పొగలు విందు చేసినా, రాత్రి విందైనా చేయనప్పుడు నీ ముఖ్యంగా నీ స్నేహితులైనను, నీ సహోదరులైనను, నీ బంధువులైనను, ధనవంతులైన నీ పొరుగు వారినైనను పిలవవద్దు. హల్లెలూయా. నేను పోయిన వారంలో చెప్పాను, బ్రదర్ అమ్మా రాలేదు. అమ్మ నయం బ్రదర్ ఎక్కడ రాలేదు. మొన్న పండుగ గురించి చెప్పాను. చెప్తే వద్దులే, కొంతమంది వచ్చినారు, కొంతమంది రాలేదు, మరి అందరూ రేపు వారం చెప్తామని కానీ మరి సంఘ పెద్ద సులభంగా చెప్పారు. అందుకని వాయిదా వేసేసారు.
మరి ఈ వారంలో కూడా పండుగ గురించి మాట్లాడాలని ఆలోచించాను. అయితే కొంతమంది నా చెబుకినొచ్చు, మేము వెళ్ళి అక్కడ పండుగ చేసుకోవాలా, మళ్ళీ ఇక్కడ పండుగ చేసుకోవాలా అనేది అది బైబిల్ చట్ట ప్రకారంగా నా ఉంటే మేము అక్కడ చేసుకోం. నాకేం మొహమాట, దేవుడి కాడ మొహమాటం రాజీ పడుతుంది. ఒకవేళ మీరు చాకొట్టినా చీకొట్టినా దేవుడు చెప్పింది చెయ్యామా, చెరుకు తిని చేయి కడుపుకుందాం. అంతేగాని నేను ఇంటికాడ పండుగ చేసుకుంటాను, నేను జలస చేసుకుంటూ చేసుకో, నేను మేకలు గుంపులేకపోతానంటే పో. ఎవడెత్తున్నాడు? దేవుని పక్షాన్ని మాట్లాడుతున్నా నేను. అట్టండి సహోదరులారా, మీ మీద ఏ నేరం మోపాలని నా ఉద్దేశం కాదు. నేనేమన్నానంటే ఇంత ముందు కూడా సహోదరులు ఏదేదో చెప్తే నాకు, నేను ఎవరి పిల్లలు కానీ పెద్దలు కానీ సంఘ పెద్దలు కానీ విశ్వాసాలు కానీ ఏమంటారంటే, నాకు దేవుడు చెప్పేది ఏంటంటే మీరు తగ్గించుకోండి, హెచ్చింపు చేస్తాడని చెప్పాడు. అందుకని ప్రతి విషయంలో ఏదైనా నా కాడికి సమాచారం తీసుకుంటే, అయ్యా మీరు పెద్దది పెట్టుకోబాకండి, దానివల్ల అవమానం పాలవుతుంది, బైబిల్లో చెప్పున్నది ఇల్లు కట్టేవాడు లెక్క చూసుకోవాలంట. కాబట్టి మన స్థితికి తగ్గట్టు మనం గెలిచి తాగదామయ్యా. మీరు పెద్ద పెద్ద అంత పూజించుకొని అది వాడు ఇవ్వలేదు, ఏడు ఇవ్వలేదు, ఇట్లా చేయలేదు, అట్లా చేయలేదు అని సమస్యలు వస్తాయి. అవి ఎంత వద్దు నాయన అని చెప్పేవాడు. ఇప్పుడు కూడా మీ మీద ఏ నేరం కూడా మోపాలనే ఉద్దేశం లేదు సహోదరులారా. కొన్ని రోజుల్లో మేము బొరుగులు శనగలు తీసుకొని కూడా ప్రార్థన చేసుకునే రోజులు కూడా ఉన్నాయి మాకు లేకుండా బాగా ఈ యొక్క 40 సంవత్సరాల అనుభవం. నేను ఇప్పుడు ఏదో ఆ రోజు 3-4 ఉన్నారు కనుక ఈరోజు ఒక 60-70 మంది మనం ఉన్నాము. మనకు అంత ఎదుగుదల లేదు. ఇప్పుడు కొన్ని చర్చలు అయితే ఈ క్రిస్మస్ పండుగకి నేను భోజనం పెట్టుకుంటాను, బిర్యానీ భోజనం పెడతాను చెప్పేవాళ్ళు ఉన్నారు. అంత స్తోత్రం లేదు మనకు సహోదరులారా. కాబట్టి మనము అందరూ కలిసి అందరి పక్షాన మనం ఇక్కడ భోజనం సాంబార్ వెతుకులైనా ఇక్కడ తింటే మేలు అని అనుకుంటే, మీరందరూ సమ్మతిస్తే ఒక దైవజనుడిగా నేను కూడా సరేనని ప్రార్థన చేయగలుగుతా దేవుని దగ్గర. అంతేగాని మీరు లెక్కలు కట్టి ఆ లెక్కల్లో ఏదైనా పేర్చి వస్తే దాన్ని ఇవ్వలేని వాళ్ళని మళ్ళీ ఒక చిన్న చూపు చూసి దాని గురించి పేర్చి పెట్టుకొని రావాలని ఉద్దేశం కాదు. ఇప్పుడు మన సహోదరులు నేను నెల్లూరు వెళ్ళాం. మరి దానికి 6,200 రూపాయలు అయింది. 200 వాగ్దానాలు కొట్టించాం, 100 క్యాలెండర్లు కొట్టించాం. అయ్యా మాకు 180, 30 అంటే వాళ్ళు ఎవరు, ఏదైనా టోటల్ 100 అని చెప్పారు. క్యాలెండర్ సైజు కూడా వాళ్ళు ఎందుకు పేపర్ తక్కువ ఇప్పుడు తగ్గించేశారు, ఆ క్యాలెండర్ సైజు తగ్గించేశారు. అందుకని మత్తయ్య అన్నాడు, మామ నీకు ఇక్కడ ఉండే క్యాలెండర్లో ఏది నువ్వు సెలెక్ట్ చేసామంటే బాగుంటుంది అని అంటే, దేవుని మనసులోనే అనుకొని నేను ఒక క్యాలెండర్ తీసుకున్నాను. ఇదేనా కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ అని చెప్పాను. అందువల్ల ఒక క్యాలెండర్గా కనపడాలనే ఉద్దేశంతో అది తక్కువ తీసుకుంటే ఈ క్యాలెండర్ అని అనేవాళ్ళు కూడా కనపడలేదు. అట్లా కాకుండా అందరికీ ఇష్టపడినట్లుగా నచ్చినట్లుగా ఉంటుంది కానీ ఒక సైజు క్యాలెండర్ తీసుకున్నాను. అందువల్ల కొంచెం డబ్బులు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏది కూడా ఒక దైవజనుడిగా నేను మాట్లాడు, మీ దగ్గర దాపెట్టి మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. అట్లా మాట్లాడితే నన్ను లెక్కడతాడు దేవుడు. అందుకని సహోదరుల గురించి చెప్తున్నా, సుమారు ఇంచుమించు మీ ఎస్టిమేట్ బట్టి, నా ఎస్టిమేట్ బట్టి కాదు, మీ ఎస్టిమేట్ బట్టి 20,000 రూపాయలు పండగ ఖర్చు. 20,000 అవుతుంది. ఎందుకు అవుతుందని కొంతమందికి అనుమానాలు కూడా వస్తారు. సహోదరులన్నా ఎందుకు అవుతుందంటే 6,200 రూపాయలు ఇది. ఇదిగో ఈ పెప్సీ జనవరి 1 ఇదొక అంత కలుపుతారు. తర్వాత భోజనము సాంబార్ మెతుకులు దానికి 700 తింటాం. మా పిల్లలకు తెచ్చుకుంటాం, 2 కేజీలు తెచ్చుకుంటే మా పిల్లలు సంతోషంగా తింటారు. మరి ఇక్కడ మాత్రం సాంబార్ మెతుకులు పెట్టారు, మీరు మా దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఈ సనుకులంతా నాకు అవసరం లేదు సహోదరు. నేను మొహమాటం లేకుండా మాట్లాడతాను. మీ మాట మీరు చేద్దామంటే చేద్దాం,
లేదు వద్దంటే మానేస్తాం. మీ మీద బరువు పెట్టి ఆ బరువుని నేను చెప్పింది చేయాలి మీరు అనే ఉద్దేశం నేను. అందుకని పండగ చేయమన్నాడు కాబట్టి ఎట్ట పండగ చేయాలో చేయమన్నాడు.